హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు వీపీకే వ్లాగ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియో వెనీస్ వ్లాగ్ పార్ట్ 6. ప్రీవియస్ పార్ట్లో ఆల్రెడీ గండోలా రైడ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశాను. ఇన్కేస్ చూడకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. దాంతోపాటు ప్రీవియస్ 5 పార్ట్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చి ఉంటాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం కవర్ చేయబోయేది ఏంటంటే వెనీస్ కొన్ని స్ట్రీట్ షాపింగ్స్, అలాగే లంచ్ చేయలేదు, లంచ్ ఒకటి చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం అలాగే ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా వెళ్ళబోతున్నాం. సో ఇవన్నీ ఈ 6th పార్ట్లో కవర్ అవుతాయి. ప్రతి వీడియో కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తూ ఉంటుంది మీకు. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. సో ఇంకెందుకు కలిసి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు తినడానికి పిజ్జా షాప్కి వెళ్తున్నాము. వెతికేమో ఇప్పుడే దగ్గరలో అనమాట. చూడాలి ఇప్పుడు. సో ఇవాళ మొత్తం షాపింగ్స్, గింబల్స్, గ్యాడ్జెట్స్ ఉన్నాయి ఇక్కడ. వెళ్ళకేద్దాం ఇప్పుడు. ఎందుకో ఎన్ని ఉన్నా సరే గ్యాడ్జెట్స్ మీద ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటుంది. చూడండి, చాలా బాగున్నాయి కదా. మొత్తానికి రెస్టారెంట్ దొరికింది. సో వస్తున్నాము, చూద్దాం. పిజ్జాలు ఇక్కడ తయారవుతూ ఉన్నాయి. నేను వెజ్, మా ఫ్రెండ్ నాన్ వెజ్. సో 2 పిజ్జాస్ ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ 2 కోక్స్ తీసుకున్నాం. సో ఇటలీ వచ్చి పిజ్జా ఇటాలియన్ పిజ్జా బేసిక్గా చాలా అలవాటు అయింది. కోక్స్ అండ్ పిజ్జా ఫ్రెండ్ క్యారీ చేస్తున్నారు. ఇక్కడ కూర్చుని తినాలంటే ఎక్స్ట్రా 3 euros కానీ 5 euros కానీ పే చేయాలి పర్ హెడ్. సో మొత్తం అనిపించలేదు అనుకుని తీసుకుని బయట పబ్లిక్ ప్లేస్లో కూర్చోడానికి ఉండే కాబట్టి అక్కడ కూర్చుని తిందామని టేక్ అవే తీసుకున్నాం. ఇవి పిజ్జాస్, కోక్. సో ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇట్లా వచ్చింది. సో ఇక్కడ కూర్చొని తింటున్నాం. స్ట్రీట్స్ ఆన్ వెనీస్.
ఇప్పుడు మీరు చూస్తుందంతా శాన్ విడాల్ చర్చ్. వెనిస్ అంటే గండోలాస్, బ్రిడ్జ్, ఫొటోస్ అవొకటి అనుకుంటాం, కానీ కాదు. వాటితో పాటు ఈ వీడియోలో ఒక సైలెన్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. ఇందాక జస్ట్ క్రౌడ్లో నుండి అలా పక్కకు వచ్చి చూస్తే ఒక చర్చ్ లాగా కనిపించింది. సరే లోపలే ఉందని వెళ్ళి చూస్తే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చూశాను. దీనిలో కన్సర్ట్ కూడా జరుగుతూ ఉంటుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే అది ఈవినింగ్ టైం జరుగుతుంది. బట్ అప్పటి వరకు ఉంటాం లేదనేది మాకు కూడా డౌట్. సో అందుకనే ఓన్లీ ఆర్ట్ మాత్రమే కవర్ చేస్తున్నాను, కన్సర్ట్ని కాదు. ఇది వెనిస్లో ఒక ఫేమస్ కల్చరల్ ప్లేస్. యూజువల్లీ ఇక్కడ క్లాసికల్ మ్యూజిక్ కన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఐ మ్యూజిక్కి వెనిన్జీ అని పెర్ఫామ్ చేస్తారంటే అదొక బ్యాండ్, ఒక ఆర్కెస్ట్రా. వాళ్ళు ఒక 18th సెంచరీలో ఫేమస్ మ్యూజిషియన్ తాలూకు కాస్ట్యూమ్స్ వేసుకుని ఒక డిఫరెంట్ ప్లే చేస్తూ ఉంటారు మ్యూజిక్ని ఇక్కడ. సో మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఈరోజు మ్యూజిక్ కాదు, ఓన్లీ వాల్ మీద ఆర్ట్నే చూస్తాం. సేమ్ బిల్డింగ్ బట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కన్సర్ట్ ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంది, గ్రౌండ్ ఫ్లోర్లో ఆర్ట్ ఎగ్జిబిషన్. ఇక్కడ చూడండి, ప్రతి పెయింటింగ్ ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తూ ఉంటుంది. ఫ్రేమ్స్, లైట్స్, ఎక్స్ట్రా యాడ్ ఆన్ వీటికి. వెనిస్లో ఇదే మ్యాజిక్. పాస్ట్ని రిమూవ్ చేయకుండా ప్రజెంట్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ టెంపరీ, ఎందుకంటే మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ ఏదో ఒక టైంలో మళ్ళీ మారుస్తూ ఉంటారు ఇవి. ఈ పెయింటింగ్స్ చాలా పర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటాయి. ఒక టెక్స్చర్ ఉంటుంది, కొన్ని క్రాక్స్ ఉంటాయి, లేయర్స్ ఉంటాయి. వెనిస్ సిటీ కూడా అంతే కదా. యూజువల్గా మనం ట్రావెల్ చేసేటప్పుడు టైం చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది, కానీ ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పటికి టైం చాలా స్లోగా అవుతూ ఉంటుంది. కానీ ఫోన్ పక్కన పెట్టి జస్ట్ ఆ పెయింటింగ్స్ చూస్తూ అలా నడుస్తూ ఉంటే ఆ ఒక డిఫరెంట్ వైబ్, డిఫరెంట్ ఫీల్ ఇస్తూ ఉంటుంది. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కవర్ చేసే టైంలో మీకు ఎలాంటి డిఫరెంట్ షార్ట్స్ ఆర్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. జస్ట్ కామ్ అండ్ డెప్త్ ఉంటుందంతే. కన్సర్ట్ హాల్ ఉంది పైన, బట్ మేబీ దానికి ఛార్జెస్ ఉంటాయి అనుకుంటా. సో వెనిస్ అంటే చూడటం కాదు, ఫీల్ అవ్వడం. సో ఇలాంటి రియల్ ట్రావెల్ కావాలంటే వీపీకే వ్లాగ్ హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో వెనిస్కి ఇంకో లేయర్ చూపిస్తాను నేను, చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, సీ యు సూన్, బై, థ్యాంక్ యూ.